ఇక తెలంగాణలో లగచర్ల ఘటన ప్రకంపనలను సృష్టిస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోటాపోటీగా బాధితులను బీఆర్ఎస్ బీజేపీ నేతలు పరామర్శిస్తున్నారు. మరోవైపు ఘటనపై మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్, పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. దాడి వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్, పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై జరిగిన దాడిలోని ముఖ్యంగా ఏదైతే ఇప్పటికి అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోటాపోటీగా బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ నేతలు వరుసగా పరామర్శిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ కేసులోని కీలకమైన వ్యక్తులు పట్నం నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కానీ ఏదైతే ఈ ఘటన వెనుక ఎవరున్నారనే దానిపై అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే దర్యాప్తు కూడా చాలా వేగవంతం చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, లేదంటే మానవ హక్కు సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా లగచర్లలో పర్యటిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ లగచర్లలో జరిగిన దాడికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లోతైన విచారణ అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా అక్కడ జరిగిన దాడికి సంబంధించి అక్కడ ఉన్న మహిళల దగ్గర అయితే పూర్తిగా వివరాలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటించే సమయంలో కూడా వాళ్ళు ఇచ్చే సమాచారం బట్టి చూస్తే ఏదైతే ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు అంటే మ్యాక్స్ బీన్ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ వచ్చిన సమయంలోని ప్రజాభిప్రాయ సేకరణకు అయితే కలెక్టర్ అయితే రావడం జరిగింది. అదే సమయంలోని తమ భూములు ఇవ్వబోము అంటూ కూడా కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడమే మేము చేసింది ఒకటే, కానీ ఆ దాడికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ కేసులో పోలీసులకు మాత్రం ఒక ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఈ కేసులోని ముఖ్యంగా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఈ వ్యక్తులు ఎవరూ కూడా అక్కడ వ్యక్తులు కాదు. అలాగే ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి ఏదైతే భూముల కోసం భూసేకరణ కోసం వచ్చిన అధికారులపై దాడి జరిగినప్పుడు కూడా ఇందుట్లో ఎవరికి కూడా కరెక్ట్గా భూములు కూడా లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసులో ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డిని అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అదుపులో తీసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే 84 సార్లు ఫోన్ సంభాషణ అయితే కొనసాగింది. ఈ ఫోన్ సంభాషణ దేని గురించి కొనసాగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుపుతుంది. వీళ్ళిద్దరిని కనుక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ముఖ్యంగా ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై అయితే పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం అవుతుంది. అప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, మానవ హక్కు సంఘ నేతలు కావచ్చు, లేదంటే పోలీసులు ఎవరికో వాళ్ళు ఈ ఘటనపై పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. కానీ పోలీసులు చెప్పే విధానం చూసుకున్నట్టయితే ఈ కేసు అంటే ముఖ్యంగా ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులే. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలు ఏదైతే చెప్తేనే ఈ దాడులు జరిగినాయి అంటూ కూడా వాళ్ళైతే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. కానీ మరొక పక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసే విచారణలో మాత్రం కేవలం రైతులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళైతే వెళ్ళారు. కానీ అదే సమయంలో ఈ దాడి జరిగింది. ముఖ్యంగా తమకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు, కావాలని తమ భర్తల్ని తమ పిల్లల్ని అరెస్ట్ చేశారంటూ కూడా ఏదైతే అక్కడున్న లగచర్లో బాధితులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు వరుసగా లగచర్ల సంగారెడ్డి జైలుకి వెళ్ళి ముఖ్యంగా రైతులు ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ వరుసగా పరామర్శిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు కూడా ఏదైతే ఇటు పట్నం నరేందర్ రెడ్డిని కూడా పూర్తిగా పరామర్శించే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసులోని అసలు ఈ దాడి వెనుకున్నది ఎవరు, ఈ కుట్ర మొత్తం పన్నింది ఎవరనే దానిలో ప్రస్తుతం ఇది ఒక కీలక పాయింట్ అయిపోయింది. అలాగే ఇప్పటికీ పోలీసులు ఒక విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అలాగే బీఆర్ఎస్ అనుచరుడు సురేష్ను కనుక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతల పేర్లు బయటకైతే వచ్చే అవకాశం అవుతుంది. ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా తీసుకుని లోతైన విచారణ జరిపించాలంటూ కూడా హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరిగితే ఖచ్చితంగా అక్కడ పోలీసులు కావచ్చు ఎవరైనా లాఠీచార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ లాఠీచార్జ్ జరిగితే కనుక అక్కడ ఉన్న రైతులకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని వీటన్నిటిని కూడా అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించవచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ పక్కా ప్లాన్తో ఇది జరిగిందంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే పోలీసులతో వస్తున్నారు. కానీ ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన దాంట్లోని కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు కూడా కేటీఆర్కి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అలాగే అరెస్టుకు సంబంధించి ఎటువంటి రంగం కూడా సిద్ధం కాలేదు. కానీ మరొక పక్క
ఇటు కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది, ఏదో ఒక కేసులో ఖచ్చితంగా తమను ఇరికించేందుకే ఈ కుట్రలన్నీ పన్నుతున్నాయంటూ కూడా మరొక పక్క కేటీఆర్ అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు లగచర్లో దాడిలో కీలకంగా రైతులు మాత్రమే ఎక్కువ నష్టపోయినట్టయితే తెలుస్తుంది. ఈ కేసులోని ఇప్పుడు ఈ కస్టడీ తీసుకొని విచారిస్తేనే ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అవుతుంది. మరొక పక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దీనిపై లోతైన విచారణ అయితే కొనసాగిస్తుంది. అలాగే పోలీసులు కూడా తమ రీతిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు. జమీవా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.